శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. భగవంతుడి కృపా కటాక్షంతో మానవ జన్మ రావడం చాలా విశేషం. చేతిలో బెల్లం ఉన్నంతసేపే సీమలు ఈగలు మోసుస్తూ ఉంటాయి. బెల్లం అయిపోయిందంటే ఒక ఈగ కూడా మన దగ్గర రాదు. ఒంట్లో రక్తం ఉన్నప్పుడే కొడుకులు బిడ్డలు నా దగ్గర నీ దగ్గర కోరుకుంటారు. చేతులు డబ్బు ఉన్నప్పుడే, ఆర్థిక నిధులు ఉన్నప్పుడే నా వాళ్ళు నీ వాళ్ళని పేరు చెప్తారు. ఈ వస్తువులు లేనప్పుడు ఎవ్వరు ఏంటారా? ఇప్పుడు చూస్తున్నాం బాబా వాళ్ళు చెప్పినట్టు కొడుకు కోడలు వచ్చిన ఉన్నంత ఇంట్లో ఉంచుకోలేదు తల్లిదండ్రులు. ఏడిపోతున్నది నిజంగా చూస్తే ఉంటే సమాజము. మరి వాళ్ళు ఇచ్చిన అన్ని మనం వాడుకుంటున్నాం. శివ దిశలో తల్లి ఏం కోరుకుంటుంది? పెయినిండ పడ్డ, కడప నిండా భోజనం, పిల్లల ఆశ్రమానికి ఇస్తారు. భగవంతుడు అమ్మవారు యజ్ఞం చేస్తున్నది. అలా అమ్మవారు యజ్ఞం కంటే ఎక్కువ ఇలా 150 అనాథ సేవలను యజ్ఞం చేసిన పద్ధతి వచ్చింది. ఇది సామాన్యం కాదు. మానవ సేవనే మానవ సేవ. దేవుడు కదలనేవాడు. ఆ కదలే యొక్క యజ్ఞం శివాల అంత మంచి పుణ్యం. ఇలాంటి నిజామాబాద్ జిల్లాలో మన పవిత్రమైన కార్యక్రమం కనిమిని వెలిగే కార్యక్రమం. ఎందుకోసం సామాన్య కాదు. మన పక్క వాళ్ళు పోతే ముట్టనంత ముట్టుడు ఎక్కడ ఉందమ్మా? ఏమో చెయ్యాలి. ఇలాంటి వారు చేస్తున్నారు. ఇంకా అలా చూస్తూ ఉంటే అంటే నిజంగా అదృష్టవంతులు. అంటే ఇలాంటి సేవలు అందరూ పిల్లలు వాళ్ళకు డాక్టర్ చూపించడం కానీ, అంత్యక్రియలు కానీ, అస్థికలు మళ్ళీ నీళ్ళలో కలపడం కానీ నిజంగా అదృష్టం. ఒక్కొక్క రోజు మన తల్లి బిడ్డలు పోతే నాకు టైం లేదు, ఈ బాసకాయలు కలుపుతామో ఇక అందరూ కలుపుతామంటాం. అంటే ఎంత సంపాదించినా సంస్కారం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఇళ్లలో పాపం కిరాయి ఉంటారు. నేను కొన్ని ఇళ్లలో చూస్తాను. వాళ్ళ ఇంటే సెవెన్ రాని కిరాయి ఇంట్లో సెవెన్ రాయినప్పుడు వాళ్ళు ఏ చెట్టు కింద పెట్టి దానం చేయాలి? నేను అన్న మీ అందరికీ ప్రశ్న. రేపు కూడా మనం మా ఇంట్లో పోతాం కదా, అవునా కదమ్మా? పాపం కిరాయిలు ఉంటారు. నేను ఒక్క దగ్గర పోయినా కిరాయిలకు ఇంట్లో రాగలే సేవ రోడ్డు మీద పెట్టి అంత కిరాయి చేస్తున్నాం. అంటే నిజంగా ముక్త పెట్టడం. రేపు కూడా నువ్వు పోకపోతే శాశ్వతంగా ఉంటే ఆ పని చేయి. ఎవరి ఇల్లు, ఎవరి భూమి, ఎవరి డబ్బు, ఎవరిది ఎవరు కొట్టబోదు. ధర్మమే కొట్టబోదు. ఇవాళ 150 శివాలకు అంత్యక్రియలు చేసిన యొక్క పుణ్యం మనందరికీ వస్తాయి. ఈ సమస్య ఆ పిల్లలతో మన పురుషులందరికీ వస్తారు. ఇది మామూలు పుణ్యం కాదు. కాబట్టి తన్మనిగా చేసిన యొక్క సమస్య అందరికీ, ఈ పిల్లలందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండి మన నిజామాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వాళ్ళందరి ఆ ఆశీర్వాదం మనందరూ కూడా పొందాలి. నాది నీది కాదమ్మా. ఎవరు ఎక్కడ పడ్డా ఆకలైనప్పుడు గ్లాస్ నీళ్ళు, ఆకలైనప్పుడు పిడికడ అన్నం పెట్టుడు పెద్ద సేవ. పెద్ద కార్యక్రమం చేసి మొన్న పుట్టినరోజు చేస్తారు. మీరు అందరు పిల్లలు పుట్టినరోజు చేస్తారమ్మా. తాగుడు తిరుగుడు ఒక్కరిగా కేక్ కట్ చేస్తారని చెప్తారు. మన సంస్కారం కాదని, మన ధర్మం కాదు. మంచిగా భగవంతుడి దగ్గరికి ఉండిపోయి పిల్లలను అబ్బాయి అమ్మాయి అభిషేకం చేయండి. ఎన్ని సంవత్సరాలు అన్ని దీపాలు ముట్టించి భగవంతుడికి ఆర్తియండి. ఆర్తివ్వండి. 10 మందికి పెట్టి భోజనం అనాథలకు దానం చేయండి. మన బంధుమిత్రుల కంటే ఎక్కువ అనాథ వాళ్ళ పుణ్యం ఎక్కువ వస్తుంది. శాస్త్రం చెప్పినది తెలిసిన వాళ్ళకి భోజనం కాదంట, తెలియని వారికి పుణ్యం. మేము కూడా ఆ స్థాయి కూడా ఇవాళ టీవీలో చూసారా? రేపు నా పరిస్థితి కూడా ఆర్గనైజేషన్. మేము గొప్పింటికి రాలే. ఎవరి ఇంట్లో పనిచేస్తున్నామో వాళ్ళ అన్నం ఎప్పుడు పెడతారు తినాలని ఆలోచన. 12, 13, 10 సంవత్సరాలు పిల్లగానప్పుడు ఆ ఆలోచన ఆకలికి కరువైంది. ఇవాళ చూసే అప్పటి 40, 50 ఏళ్ళకి నాకు గుర్తుకొచ్చేది. 45 ఏళ్ళకి మాస్టర్ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరికి ఏది ఇచ్చినా సాల్వని దానం అదొక్కటే.
చాలు 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 అనే దానం అదొకటి ఎవరికి. కాబట్టి మన బంధుమిత్రులకు చేసుకోండి, ఇలాంటి అనాది వాళ్ళకు కూడా పిడికడ అన్నం పెట్టండి. ఆ పుట్టినరోజు వస్త్రదానం కానీ, ఎవరైనా అనాది ఇప్పుడు పిల్లలు ఉంటారు అక్కడ ఏదైనా ధ్యానం చేసుకోండి. అదే మన ఎదుట పుణ్యం వచ్చేది. వాస్తవంగా మన ఎదుట ఏది కొట్టబోగలిగి రాలే. ఆ పిడికడ అన్నం, వస్త్రదానం, ఏదైనా మంచి రంగు సంస్థలో ₹1 దానం చేయడం అది చాలా ఉన్నతమైన ధర్మం. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం పిల్లలకు నిరంతరంగా వారు వారి పరివారం అంతా సంస్థ అంతా కూడా రోజు రోజు అభివృద్ధి పొంది ఇంకా మంచి ఆధ్యాత్మికమైనట్టు ఇలాంటి అనాది వాళ్ళకి మంచి సేవ నిర్మాణం చేసుకుంటూ వాళ్ళందరి ఆశ్రయం మనందరం పొందుదామని ఆశిస్తూ, ఇంతమంది మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇంతమంది మహా అమ్మలు పురుషులు ఉంటున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడే మంచి ఋత్వికులు, చాలా అన్ని రకాల ఋత్వికులు హైదరాబాద్ నిజామాబాద్ ఉన్నప్పుడు ఉన్న అందరూ కనబడుతున్నారు ఇక్కడ. అలాంటి ఋత్వికులు అందరూ కూడా సమయం తీసుకొని అమ్మవారి శ్రద్ధ చేయడం చాలా అదృష్టం. నాకు కూడా రెండు వేసే భాగ్యం కూడా నాకు దొరికింది. ఆ అమ్మవారి ఆశ్రమం ఉండవ చేస్తే ఎదురుగా మన కడుపుల జగరాగి కూడా చాలా అయింది. అది ఎప్పటికీ ఆయన జగరాగి అవుతారా? అదేంటే ఇంత తింటే చాలు, ఇంత తింటే ఎక్కువ రాయసం కట్టబడితే నీరు వస్తాం. ఆ జగరాగి కూడా రెడీ అయ్యి అమ్మవారికి మంచి పూర్ణావతి వేసేసి ఎదవిధిగా మనం కార్యక్రమం ముందుకు వద్దామని మీ అందరికి ఆశిస్తూ, శివరాత్రి యొక్క సందర్భంగా మన నందిపేట ఆశ్రమం 13, 14, 17 మహాశివపురాణం. ఇది అరుణాచలం నుంచి ఒక మంచి భక్త వస్తున్నారు కాబట్టి వారి ద్వారా శివపురాణం పెట్టింది. కాబట్టి 3 నుంచి 6 గంటల సాయంత్రం 13 తారీఖు నుంచి 3 నుంచి 6 గంటల దాకా 3 గంటలు అరుణాచలం నుంచి ఒక మంచి భక్త వస్తున్నారు కాబట్టి అది విధి తగ్గిస్తారని నేను ఆశిస్తున్నాను.